సీజన్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి హాలిడేస్ వచ్చాయి. మీతో పాటు పిల్లలు బయటకు వచ్చినప్పుడు జ్యూస్ తాగిపిస్తే ఒక్కసారికి ఏమవుతుందిలే కదా అనిపిస్తుంది. కానీ అందులో ఉండే షుగర్ వల్ల పిల్లల బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి. మీరు బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకి ఇలా ఇంట్లో జ్యూస్ తీసుకొని వెళ్ళండి. నేను మా బాబుకి ఈ విధంగా దానిమ్మ జ్యూస్ ఇచ్చాను ఈరోజు. కొంచెం పుల్లగా అనిపించినప్పుడు అందులో బెల్లం యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా బెల్లం, పాలు యాడ్ చేసుకొని పల్చగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ దానిమ్మ సీడ్స్ ఎందుకంటే పిల్లలకి వాళ్ళ విటమిన్ సి ఎక్కువగా అందుతుంది. మెడిసిన్ ద్వారా ఇచ్చే విటమిన్ కంటే న్యాచురల్ ఫ్రూట్స్ ద్వారా ఇచ్చే ఈ విటమిన్స్ అనేవి పిల్లలకు మంచిగా పనిచేస్తాయి. ఈ విధంగా దీన్ని వడకట్టుకోవాలి. ఈ దానిమ్మ జ్యూస్ అనేది పిల్లలకు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. విటమిన్ సి వల్ల వాళ్ళ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. మా బాబుకి అన్నీ ఇంట్లోనే చేసి ఇస్తూ ఉంటాను. పిల్లలకి న్యాచురల్ ఫ్రూట్స్ అలవాటు చేయడం ద్వారా వాళ్ళకి మెడిసిన్ అంటే ఇలాంటి సిరప్స్ కానీ వాళ్ళకి మల్టీవిటమిన్ సిరప్స్ ఇస్తూ ఉంటారు. ఫ్రూట్స్ వాళ్ళకి అలవాటు చేయడం ద్వారా అవన్నీ ఏం అవసరం ఉండవు. మా బాబు దీన్ని చాలా ఇష్టంగా తాగుతాడు. ప్రతిరోజు ఏదో ఒక జ్యూస్ ఇస్తూ ఉంటాను. పిల్లల బాడీ అనేది ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచాలి. ఈ సమ్మర్లో డీహైడ్రేట్ అస్సలు అవ్వనివ్వకూడదు. మీరు కూడా మీ పిల్లలకి ఏమేమి జ్యూస్ ఇస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్.